వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ను స్టార్ట్ చేసిన తేజ సజ్జా ఆ తర్వాత హీరోగా మారిన సంగతి తెలిసిందే. హీరోగా ఎక్కువ సినిమాలు చేసిన ఎక్స్పీరియన్స్ లేకపోయినా సినిమాల సెలక్షన్స్ విషయంలో మాత్రం తేజ తీసుకుంటున్న జాగ్రత్తలు అతన్ని సక్సెస్ వైపు నడిపిస్తున్నాయి. లేటెస్ట్ గా మిరాయి సినిమాతో మరో బ్లాక్ బస్టర్ ను తన అకౌంట్ లో వేసుకున్న తేజ ఆ సినిమాతో అద్భుతమైన ఓపెనింగ్స్ ని అందుకున్నారు. ఆల్రెడీ హనుమాన్ తో పాన్ ఇండియా స్థాయి సక్సెస్ అందుకున్న తేజ సజ్జా ఇప్పుడు ఆ క్రేజ్ ను మరింత పెంచుకుని మిరాయితో హనుమాన్ రికార్డులని తిరగరాయాలని చూస్తున్నారు. ఇండియాలోనే కాకుండా ఓవర్సీస్ లో కూడా మిరాయి అదిరిపోయే కలెక్షన్స్ ని అందుకుంటుంది. ఇక హనుమాన్, మిరాయి సినిమాలతో వరుస సక్సెస్ అందుకుంటున్న తేజ క్రేజ్ ఇప్పుడు భారీగా పెరిగిపోయిందనే చెప్పాలి. ఇక బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ ని అందుకోవడంలో పెరిగిన మార్కెట్ ని జాగ్రత్తగా కాపాడుకోవాలనే కాన్సెప్ట్ తోటి తేజ సజ్జా తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గా సూపర్ హిట్ మూవీ జాంబిరెడ్డికి సీక్వెల్ గా జాంబిరెడ్డి 2 ని ప్లాన్ చేయబోతున్నారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీనే ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయబోతుంది. అయితే ఇప్పుడు తేజ చేతిలో 3 సీక్వెల్ సినిమాలున్నాయి. సీక్వెల్ సినిమాలంటే మామూలుగానే క్రేజ్ ఉంటుంది కదా, దానికి తోడు 3 సినిమాలు వేటికవే ఆడియన్స్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న సినిమాలు కావడం ఆడియన్స్ కి మరింత ఆసక్తిని కలిగేలా చేస్తున్నాయి. ఇదిలా ఉంటే రీసెంట్ గా మిరాయి సక్సెస్ అయిన సందర్భంగా మీడియా ముందుకొచ్చి చాలా ఇంట్రెస్టింగ్ విషయాల్ని షేర్ చేసుకున్న సజ్జా తన నెక్స్ట్ ప్రాజెక్ట్స్ విషయం చెప్పి ఇంకా ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేశారు. ముందుగా జాంబిరెడ్డి 2 చేస్తున్న తేజ ఆ సినిమా ఆడియన్స్ అంచనాలకు తగ్గట్టుగానే ఉంటుందని, కామెడీతో పాటు యాక్షన్ సీన్స్ కూడా ఉంటాయని, ఈ సినిమాలో విజువల్స్ ఆడియన్స్ ని మరో ప్రపంచానికి తీసుకెళ్తాయని, జాన్వరి నుంచి జాంబిరెడ్డి 2 షూటింగ్ స్టార్ట్ అయి 2027 లో రిలీజ్ కాబోతుందని చెప్పారు. ఇక జై హనుమాన్ సినిమా ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుందని, ప్రశాంత్ వర్మ, రిషబ్ శెట్టి ప్రీ అయ్యాక ఈ సినిమా స్టార్ట్ అవుతుందని తేజ అన్నారు. ఇక మిరాయి సీక్వెల్ గురించి కూడా చెప్తూ మిరాయి 2లో ఆడియన్స్ ని ఆశ్చర్యపరిచే ఐడియాలు చాలానే ఉన్నాయని, రానా విలన్ గా యాక్ట్ చేయబోతున్నారని వార్తలు వస్తుండగా రానాకి ఇంకా స్క్రిప్ట్ చెప్పలేదు, కానీ ఫస్ట్ పార్ట్ నుంచి మించి మాత్రం సెకండ్ పార్ట్ ఉంటుందని, మిరాయి 2 ఎంతో మందికి స్ఫూర్తిగా నిలుస్తుందని తేజ అన్నారు. తేజ చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే తన లైనప్ గురించి తెలుసుకున్న ఎవరికైనా సరే అసూయ కలగక మానదు, ముఖ్యంగా పెద్ద స్టార్స్ కి. సో ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.